మనం ఈరోజు నుంచి ఒక కొత్త సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాం. అదేంటంటే, మనలో ప్రతి ఒక్కరూ వారు పుట్టిన కాలానుగుణంగా ప్రతి ఒక్కరికి వారి వారి నక్షత్రములు ఉంటాయి. అలాంటి నక్షత్రములు 27 నక్షత్రములు. వాటిలో ముందుగా అశ్విని నక్షత్రం గూర్చి, దానిలో కలుగు శుభ అశుభముల గూర్చి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ముందుగా మనం అశ్విని నక్షత్రంలో జన్మించిన శిశువుకు 4 పాదములలో పుట్టిన వారి యొక్క దోషం గురించి మనం తెలుసుకుందాం. అశ్విని నక్షత్రంలో మొదటి పాదంలో జన్మించిన వారి శుభ అశుభముల గురించి మనం తెలుసుకుందాం. అశ్విని నక్షత్రంలో మొదటి పాదంలో పుట్టిన శిశువుకు మరియు ఆ శిశువు యొక్క తండ్రికి దోషము కలుగుతుంది. ఈ దోషశాంతికి హోమశాంతి, మహాన్యాస రుద్రాభిషేకము మరియు సువర్ణదానము అనగా బంగారం మీ శక్తి కొలది దానం చేయవలయును. మరియు నక్షత్ర నవగ్రహ జపము దానములు చేయవలయును. తరువాత అశ్విని నక్షత్రంలో 2, 3, 4 పాదములలో జన్మించిన శిశువుకు కలుగు శుభ అశుభముల గురించి మనం తెలుసుకుందాం. అయితే అశ్విని నక్షత్రంలో 2, 3, 4 పాదములలో జన్మించిన శిశువుకు ఎట్టి దోషము లేదు. అయినా సరే అశ్విని నక్షత్రం అనేది దోషమైనందున సామాన్య శాంతిని అనగా ఆద్యవేక్షణము, ఇక్కడ ఆద్యవేక్షణము అంటే శిశువు యొక్క ముఖమును మంత్రములతో నూనెలో తండ్రి చూడటం అని తెలుసుకోవాలి. ఇప్పుడు అశ్విని నక్షత్రంలో పుట్టిన పురుషుడు యొక్క గుణములు భవిష్యత్తుని కొద్దిగా మనం తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం యొక్క శుభ అశుభములు మరియు ఆ నక్షత్రంలో పుట్టిన స్త్రీ పురుషుల యొక్క గుణం ఏ విధంగా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. అశ్విని నక్షత్రంలో పుట్టిన పురుషుడు ధనవంతుడు మరియు శౌర్యవంతుడు, అధికమైన వినయము, బుద్ధి కలవాడు, సమర్థుడు, కీర్తి సుఖము, గొప్ప శరీరము కలవాడు అగును. అశ్విని నక్షత్రంలో పుట్టిన స్త్రీ వ్యవహారములయందు నేర్పు కలది మరియు చాలా బుద్ధిమంతురాలు, బలవంతురాలు, అహంకారము కలది అగును. ఇది ఫ్రెండ్స్ అశ్విని నక్షత్రం యొక్క శిశుజనన శుభాశుభములు. మీది ఏ నక్షత్రమో కింద కామెంట్ చేసి చెప్పండి. ఆ నక్షత్రం గురించి మనం వీడియో చేద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి.